గత 40 ఏళ్ల పైబడి హిందూపురం అభివృద్ధి కోల్పోయింది. వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ నరేష్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తేనే హిందూపురం అభివృద్ధి సాధ్యం. హిందూపురం జిల్లా కోల్పోయిన నేపథ్యంలో హిందూపురం అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి హిందూపురం అభివృద్ధికి హిందూపురం ప్రజల ఆకాంక్ష మేరకు తోడ్పాటునందించాలని దాదాపుగా 1 లక్ష సంతకాల సేకరణలో భాగంగా వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ నరేష్ ఆధ్వర్యంలో 10,000 సంతకాలు సేకరణ కార్యాలయం వద్ద ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతక సేకరించినటువంటి కరపత్రాలను వైసీపీ బి బ్లాక్ కన్వీనర్ నరేష్ కి అందజేయడం జరిగింది. అలాగే వారు మాట్లాడుతూ హిందూపురం అభివృద్ధి జరగాలనే ఆకాంక్షతోనే సంతక సేకరణ కార్యక్రమంలో భాగంగా అలాగే జగన్ కావాలి అనే నినాదంతో ప్రజలందరూ కోరుకుంటూ 1 లక్ష సంతక సేకరణకు మద్దతు సంతక సేకరణ సేకరించడం జరిగిందని వారు తెలిపారు. పట్టణాన్ని డిస్టిక్ అనౌన్స్ చేస్తారనుకున్నారు. తద్వారా మనకు మౌలిక సదుపాయాలు, ఉపాధి, మనకు రావాల్సిన మెడికల్ కాలేజు, క్యాన్సర్ హాస్పిటల్ తద్వారా వస్తాయని అందరూ భావించారు. కానీ మన నాయకుల అసమర్థత వల్ల జిల్లాను తేలేకపోయారు. తద్వారా ఇప్పటికైనా మేల్కొని మన ప్రజల మనోభావాలకు అతీతంగా మన జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్ పట్టణం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మన హిందూపూర్ పట్టణాన్ని అభివృద్ధి చెందుతారనే భావంతో మన ప్రజల మనోభావాలకు అతీతంగా ఈ 1 లక్ష సంతకాల ద్వారా మన బెల్లం నరేష్ ఆధ్వర్యంలో 1 లక్ష సంతకాలు చేసి ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నాము. అందరికీ నమస్కారం. 3 రోజుల కింద 1 లక్ష సంతకాల సేకరణకు జగన్ కావాలి, జగన్ రావాలనే నినాదంతో ముందుకొచ్చినాము. ఈ సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా వారి సంతకాలను సేకరించి నాకు ఇవ్వడానికి వచ్చినారు. మీ సమక్షంలో ఈ సంతకాల సేకరణ